భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, ఆగస్టు నెలలో మిథున రాశి వారికి గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 వరకు ఈ సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ సూర్యుడు సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు శుభ ఫలితాలే ఇస్తున్నాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి సూర్యుని వలన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులకు సొసైటీలో మంచి పేరు గుర్తింపు లభిస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు వారు చేస్తున్న జాబ్లో మంచి పేరు గుర్తింపు అభివృద్ధిని సాధిస్తారు. అలాగే వీరిలో ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వారికి ఈ సూర్యుని వలన జాబ్ లభిస్తుంది. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. 2024 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే కర్కాటక రాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ బుధుని ద్వారా కూడా మీకు ధనయోగం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు ఫినాన్షియల్గా బాగా అభివృద్ధి చెందుతారు. కాకపోతే మీకు వచ్చినటువంటి ధనము ఖర్చుల రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:44 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ బుధుడు తిరిగి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ బుధుడు సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు మీ యొక్క జన్మరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ రాశి జాతకులకు బుద్ధి కుశలత, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. అలాగే ఈ బుధుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM వరకు ఈ శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీకు ధనస్థానంలో సంచారం చేస్తాడు. అంటే మీకు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి శుక్రుడు చతుర్థాధిపతి అలాగే లాభాధిపతి కావడం, తను మీకు ద్వితీయంలో సంచరించడం ద్వారా మీకు శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు మీ యొక్క ఇల్లు, స్థలాలు, పొలాలు, అసెట్స్, ప్రాపర్టీస్ అలాగే వెహికల్స్ ద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడు ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో ఉండి తృతీయ భావంలో సంచరించడం ద్వారా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి మీకు మీ యొక్క బ్రదర్స్ నుండి లేదా మీ కొలీగ్స్ నుండి లేదా మీకు ఉన్నటువంటి మిత్రుల ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు లభించకపోవడం అనేది జరుగుతుంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే కర్కాటక రాశి వారికి లాభస్థానంలో కుజుడు సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు మీకు అనుకూల ఫలితాలే ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు కుజుడు అదృష్ట యోగాన్ని, ధనయోగాన్ని ఇస్తున్నాడు. తద్వారా వీరికి అనేక విధాలుగా ధనం అనేది లభిస్తుంది. అలాగే వీరికి వారి యొక్క తండ్రి సపోర్ట్ అనేది ఉంటుంది. లేదా వీరికి వారి పూర్వీకుల ఆస్తి వీరికి రావడం జరుగుతుంది. అలాగే కుజుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో మంచి అభివృద్ధిని, ప్రగతిని, మంచి పేరు, పొజిషన్ పొందుతారు. ఇక కుజుడు ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే కర్కాటక రాశి వారికి వ్యయ స్థానం అయిన మిథున రాశిలో సంచారం చేయడం ద్వారా ఈ కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొన్ని సమయాలలో ఈ రాశి వారికి ఇంట్లో గాని బయట గాని ఇతరులతో వాదనలు లేదా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఇంట్లో వారితో అలాగే బయట వారితో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ మీరు ఇతరులతో వాదనలు, గొడవలు చేయకపోవడం ఉత్తమం, శ్రేయస్కరం. ఇక గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు బృహస్పతి కర్కాటక రాశి వారికి లాభస్థానమైన వృషభ రాశిలో సంచరించడం ద్వారా ఈ వృషభ రాశి వారికి గురువు ఎన్నో రకాల అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి గురువు వలన ఉద్యోగం రావడం, జాబ్ లో ప్రమోషన్ రావడం, చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా లాభాలు రావడం జరుగుతుంది.
అలాగే కర్కాటక రాశి వారికి గురువు యొక్క అనుకూలత వలన వీరికి వివాహ యోగం, సంతాన యోగం, గృహయోగం, వాహన యోగం ఇస్తాడు. అంతేకాకుండా ఈ రాశి జాతకులు చేయాలి అని అనుకున్న పనులన్నీ ఈజీగా చేసుకుంటారు. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు అష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి జాతకరీత్యా అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ భావంలో సంచరించడం వలన వీరికి ఆరోగ్య వృద్ధి, ఆయుష్ పెరుగుతుంది. అలాగే మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అంటే ఏదో విధంగా డబ్బు లేదా ప్రాపర్టీ లాంటిది మీకు రావడం జరుగుతుంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏదో జాక్ పాట్ మీకు తగులుతుంది. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు కర్కాటక రాశి వారికి నవంబ భావమైన మీనా రాశిలో సంచరించడం ద్వారా వీరికి అనుకూల ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా వీరిలో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశీ యోగాన్ని ఇస్తున్నాడు ఈ రాహువు. అలాగే విద్యార్థులు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి రాహువు శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకులకు రాహు వలన దైవ చింతన, దైవ భక్తి పెరుగుతుంది. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి కేతువు తృతీయ భావమైన కన్యా రాశిలో సంచరించడం ద్వారా కేతువు ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి కేతు వలన వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు వీరికి ఉంటాయి. అలాగే సొసైటీలో వీరికి ఉన్న ఫ్రెండ్స్ ద్వారా వీరు ఎక్కువగా లాభపడతారు. ఈ విధంగా గ్రహాలు ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. అలాగే ఈ రాశి జాతకులకు అన్ని పనుల్లో వీరికి శుభాలు, విజయాలు కలగాలని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.